దునియాల ఏ దేశం పోయినా మన దేశపోలు అందులో మన తెలుగోలు ఏదో రంగంలో పేరు సంపాదించి గ్రేట్ అనిపించుకుంటురబ్బా. కొన్ని దేశాలలోనైతే రాజకీయాలలో కూడా సత్తా చాటి దేశంలో ఉన్న పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చుంటురు అనుకోండి. మొన్నటిదాకా బ్రిటన్ దేశం ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునాక్ సారు కూడా మన తెలుగోళ్లకు దగ్గర చుట్టమే అట. ఈయన మన కాడ చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఓనర్లు నారాయణమూర్తి సుధామూర్తిల బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఇగో ఇప్పుడు గట్లనే మన తెలుగింటి అల్లుడే అమెరికా దేశంకు సెకండ్ పెబ్బ అదేనులా ఉపాధ్యక్షుడు కాబోతుండన్నట్లు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష కుర్చీ కోసం డొనాల్డ్ ట్రంప్ లైన్లో ఉన్నాడన్నట్లు. ఇక ఉపాధ్యక్షుడి పోస్టు కోసం జేడీ వ్యాన్స్ అనే పేరును ఖాయం చేసిరు అన్నట్టు. ఇగో జేడీ వ్యాన్స్ అనేటైన గుడంగా మన తెలుగింటి అల్లుడైనట్టులో వాన్స్ ఇంట ఆమె ఉషాగూడంగా చిలుకూరి తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్ తోలినట్టుల్లో గప్పుడెప్పుడో అమెరికాలోని కాలిఫోర్నియాకు పోయి ఆనే ఉండిపోయిరు. గల కూతురు ఉషాగూడంగా గానే పుట్టిందట. ఇక చిన్నగున్నప్పటి నుంచి బాగా చదువుకుందట. గిట్లా చదువుకునేటప్పుడే గా వ్యాన్స్ సార్కు మన మేడానికి సూపులు కలిసినాయట. గిట్లా 2014 మన తెలుగు ఆచార ప్రకారమే పెండ్లి కూడా వేసుకున్నారటల్లో. ఇగో గీళ్లకు 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడున్న అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్ కూడా మన దేశపు ఆడబిడ్డనిలా గీమె తల్లిదండ్రులు మన పక్క రాష్ట్రం తమిళనాడులోనే పుట్టి పెరిగినట్టుల్లా.